వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 47. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? నా మొగుడు బాడీని చూడటానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా అంటూ అభి మీదకు వెళ్తుంది అక్షర. ఏంటే మీదకి వస్తున్నావు? పర్మిషన్ కావాలా అని అడిగారు కదా, అందుకే అని అంటున్న అక్షరను. పర్మిషన్ కావాలంటే మీదకి రావాలా? అంతే కదా అభిగారు. నీ మొహం ఏంటి అభిగారు మాటికి తిరుగుతారు అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది అక్షర. నువ్వు ఇలా మాయ చేసే కదే అందరినీ నీ ఒలలో వేసుకొని నన్ను కూడా అంటూ బోర్న ఏడుస్తాడు అభి అలా ఏడవగానే, ఏమైంది అభిగారు అలా ఏడుస్తున్నారు అంటూ దగ్గరికి వస్తుంటే, ఏయ్ నా దగ్గరికి రాకు, అక్కడే ఉండు అంటూ గట్టిగా అరుస్తాడు. అక్షర భయపడి బిక్కమొహం వేసుకొని అతడి వైపే చూస్తుంది. అభి అక్షర మీద నీళ్లు పోయడం వల్ల ఆమె నెత్తి మీద నుండి బిందువులు ముఖం మీద నుంచి డైమండ్లా మెరుస్తుంటే అభి తన ఏడుపు ఆపేసి ఆమెనే చూస్తూ మెస్మరైజ్ అయ్యి అక్షర వైపు అలానే కనురెప్ప కూడా వేయకుండా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి వస్తాడు. అభి అక్షర దగ్గరికి వస్తుంటే అక్షర వెనుకకు వెళ్తుంటుంది. అలా వెళ్తూ గోడకు తాకుతుంది. అభి అక్షర దగ్గరికి వెళ్ళి ఆమెను గోడకి లాక్ చేస్తాడు. అక్షరకు అంత ఉదయాన్నే మళ్ళీ అభి వాటర్ పోయడం వల్ల బట్టలు కూడా తడిసినా కూడా ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. అభి ఆమె ఫీలింగ్స్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె పెదాలను అందుకుంటాడు. ఎందుకో అభికి అక్షరాన్ని చూస్తే తనని తనే కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. తనని ఎంత చూడొద్దనుకున్నా అతని మనసు పదే చూడమని తొందర పెడుతుంది. ఆమెను టచ్ చేయొద్దనుకున్నా అసలు అతనికి మనసు మాటే వినకుండా తనని తాను మైమరిచిపోయి ఏదేదో చేస్తుంటాడు. 10 నిమిషాలకు అక్షర పెదాలను వదిలి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్షర అభి వెళ్తున్న వైపే అలానే చూస్తుంటుంది. ఈయన గారు ఒకసారి కోపంగా ఉంటాడు, మరొకసారి ప్రేమగా దగ్గరికి వస్తాడు, మళ్ళీ నన్నే తిడతాడు, నాకైతే కొంచెం కూడా అర్థం కారు అనుకుంటూ తను కూడా అభిని అనుసరించి రూమ్లోకి వెళ్తుంది. అక్షర రూమ్లోకి వెళ్ళేసరికి అప్పటికే అభి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు. అక్షర నిన్న షాపింగ్ చేసిన కవర్లో నుండి అభి డ్రెస్ తీసి అక్కడ పెడుతుంది. అతడు బయటికి వచ్చేసరికి రూమ్ అంతా నీట్గా సర్దేసి రూమ్ మొత్తం క్లీనింగ్ చేస్తుంది. అభి హాఫ్ అన్ అవర్ అయినా బయటికి రాకపోయేసరికి ఈ అభిగారు ఇంకా రావడం లేదేంటి అని అక్షర బాత్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంది. లోపల అభి ఏం చేస్తున్నాడో చూద్దాం. అభి అక్షరకు కిస్ చేసి గిల్టీ ఫీలింగ్తో అక్కడ ఉండడం ఇష్టం లేక రూమ్లోకి వచ్చి బాత్రూంలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకుని, అరే ఏమైందిరా నీకు ఎన్నిసార్లు చెప్పానురా నువ్వు దాని మాయలో పడవద్దని? నీకు కొంచెమైనా బుద్ధి లేదురా అని అతని 2 చెంపలు వాయించుకుంటాడు. అదే తనను తాను తిట్టుకుంటున్న సమయంలో అప్పటికే అర్ధగంట గడిచిపోయింది. ఇంతలో అక్షర డోర్ కొడుతుంటే ఇది నన్ను ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వదు, ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వదు, బాత్రూంలో కూడా దీనినసే అనుకుంటూ అక్షర తలుపును అలానే బాగుతుంటే, ఏంటే నన్ను ప్రశాంతంగా కూడా స్నానం చేయనియవా అని లోపల నుండి అరుస్తాడు. అభిగారు అత్తయ్య స్నానం చేసి తొందరగా రెడీ అయి కిందికి రమ్మని చెప్పింది. మీరు తొందరగా ఫ్రెష్ అయి వస్తే నేను తొందరగా ఫ్రెష్ అవుతాను అని తడబడుతూ చెబుతుంది అక్షర. అభి జానకమ్మ గురించి చెప్పగానే అభి సైలెంట్గా సరే నేను తొందరగా చేసి వస్తాలే అని చెప్పి ఫాస్ట్గా స్నానం చేసి బయటికి వస్తాడు. అతడు వచ్చేసరికి తన కోసం బట్టలు తీసి నీట్గా అక్కడ పెడుతుంది. వాటిని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని వస్తాడు అభి. బయటికి రాగానే
అక్షర టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరుతుంది. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అభి కోంబ్ చేసుకుంటూ ఉంటాడు. అక్షర ఫాస్ట్‌గా అక్కడ టేబుల్ మీద ఉన్న తన లెహంగా తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరిగెడుతుంది. వెళ్తున్న అక్షరను మిర్రర్‌లో నుంచి చూస్తూ దీన్ని అస్సలు టచ్ కూడా చేయకూడదు అని మనసులో గట్టిగా ఫిక్స్ అవుతాడు. అక్షర లెహంగా వేసుకొని బయటికి రాగానే అభి సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. అక్షర మువ్వల చప్పుడుకు అనుకోకుండానే అతని కళ్ళు ఆమె మీదకు చేరాయి. అతని చూపులు ఆమెను సూటిగా బాణాల్లా తాకుతుంటే ఆమె ముఖాన్ని నేలకు చూసుకుంటూ రెడీ అవ్వడానికి అద్దం ముందుకు వెళ్తుంది. అక్షర అలా వెళ్తున్న అక్షర వైపు అభి అలానే చూస్తూ అనుకోకుండానే అతని అడుగులు ఆమె వెళ్తున్న వైపే అనుసరించాయి. అభి దగ్గరికి వస్తుంటే అక్షర గుండెల్లో దడదడ పెరుగుతుంది. అలా అభి అక్షర దగ్గరికి వస్తుంటే అక్షర భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని ప్లీజ్ అభి గారు, ఇప్పుడు రిసెప్షన్ ఉంది అని ఏదో అనబోయే అంతలో అభి అక్షర దగ్గరికి వచ్చి ఆమె బ్యాక్ సైడ్ ఉన్న హుక్స్ పెట్టి థ్రెడ్స్ కడతాడు. అభి ఇంకేదో చేస్తాడు అని అక్షర చాలా భయపడిపోయింది. అభి థ్రెడ్స్ కట్టి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. పిచ్చిదాన్ని నేనేదేదో ఊహించుకున్నాను అని తనను తాను మనసులో తిట్టుకుంటుంది. అమ్మో! లేట్ చేస్తే అత్తయ్య తిడుతుంది అని ఫాస్ట్‌గా తన న్యాచురల్‌గా మేకప్ వేసుకొని, ఒక చిన్న టిక్లీ పెట్టుకొని, నుదిటిన సింధూరం పెట్టుకొని జడ అల్లుకుంటుంది. అభి బాల్కనీలో నుండి అక్షరను గమనిస్తూనే ఉంటాడు. దీనికి ఏదో మిస్ అయింది అనుకుంటూ అక్షర డోర్ తీసుకొని వెళ్ళబోతుంటే ఆగు అక్షర అని అరుస్తాడు. ఏంటి అభి గారు అని అక్కడే ఆగుతుంది. అభి అక్షర దగ్గరికి వచ్చి ఆమెకు కళ్ళకున్న కాటికను కొంచెం తీసి చెవి వెనకాల పెడతాడు. అలానే ఆమె జుట్టు విప్పి హెయిర్ లీవ్ చేస్తాడు. శారీస్ అయితే జడ వేసుకుంటే బాగుంటుంది, ఈ డ్రెస్లకు ఇలా లీవ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్షర జుట్టు లీవ్ చేస్తాడు. ఇక వెళ్ళు అంటాడు. అక్షర మనసులో ఆయనకు కూడా నా మీద ఎంతో కొంత ప్రేమ ఉంది అని ఎంతో సంతోషపడుతుంది. అక్షర వెనుకకు మళ్ళీ మీరు కూడా నాతో రావచ్చుగా అభి గారు, కిందికి జంటగా వెళ్దాము అని అడిగేసరికి అభి కోపంగా అక్షర వైపు చూస్తుంటే మీరు నా మెడలో తాళి కడితే లేని తప్పు మనం కలిసి వెళ్తే వచ్చిందా అని అడగగానే ఏందే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటాడు. లేదండి, మనం ఇద్దరం కలిసి వెళ్తే అత్తయ్య ఎంతో సంతోషపడుతుంది అని చెప్పగానే సరే పద అంటూ ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. అలా వెళ్తున్న ఇద్దరి వైపు అక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళ వైపే రెప్ప కూడా ముయ్యకుండా అలానే చూస్తుంటారు. వీళ్ళను మెచ్చుకోకుండా ఉండలేకపోతారు. వావ్! వీళ్ళ జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారు. అందరూ మెచ్చుకుంటుంటే పక్కనే ఉన్న శాన్వికి పిచ్చ కోపం వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సింది. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.